సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుంటున్నారు. పుష్ప నిర్మాతలు డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ కూడా ఆయన తమ్ముడితో కలిసి వచ్చారు. కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడతారని తెలుస్తోంది. తాను బాగున్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ హీరో అల్లు అర్జున్ అన్నారు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. అది అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పారు. రేవతి కుటుంబానికి సానుభూతి చెప్తున్నానని అన్నారు. గత 20 ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి తన సినిమా చూస్తుంటానని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. లీగల్ విషయాలను ఇప్పుడే మాట్లాడలేనని అల్లు అర్జున్ అన్నారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆప్యాయంగా హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. అనంతరం ఆయన అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారు. ఆయన కూతురు అల్లు అర్హ ఇంటి బయటకి వచ్చి ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. అల్లు అర్జున్ భార్య కూడా భర్త కోసం వెయిట్ చేస్తున్నారు. బన్నీ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే. అటు ఫ్యాన్స్ బన్నీ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. పుష్ప 2లో పుష్పరాజ్ ను అరెస్ట్ చేసేందుకు ఎస్పీ షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతాడు. అది రియల్ స్టోరీ. కానీ రియల్ స్టోరీలో అల్లు అర్జున్ ను ఓ సిఐ అరెస్ట్ చేశారు. ఆయనే భానోత్ రాజునాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజునాయక్ పెద్ద అభిమాని. అర్జున్ తో ఒక్కసారైనా ఫోటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర ఉందని రచయిత చిన్ని కృష్ణ ఆరోపించారు. బన్నీ అరెస్ట్ అమానుషం. ఆయన బెడ్రూమ్ వరకు వచ్చి అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఎంత ధైర్యం? ఆయన వెనుక పెద్ద కుటుంబం ఉంది. మెగా ఫ్యామిలీ అంటేనే మానవత్వానికి చిరునామా. అర్జున్ ను మరకలు అంటించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తొలుత జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. బన్నీని కలిసేందుకు నిర్మాత దిల్ రాజు సహా సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ తో పాటు మరో ఇద్దరిని బెయిల్ పై విడుదల చేసినట్లు చెంచల్గూడ జైలు అధికారులు తెలిపారు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వెనుక గేట్ నుంచి వారిని బయటకు పంపించినట్లు చెప్పారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన హీరో అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఆయన తన సొంత వాహనంలో వెళ్లగా పోలీసులు తమ ఎస్కాట్ వాహనంతో అనుసరించారు. బన్నీ వెంట తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ ఇంటి వద్దకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ విడుదలను జైలు అధికారులు ఆలస్యం చేశారని ఆయన తరపు లాయర్ అశోక్ రెడ్డి చెప్పారు. హైకోర్టు ఆర్డర్లో వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు ఉన్నా రాత్రి విడుదల చేయకపోవడంపై లీగల్ గా ఎదుర్కొంటున్నామన్నారు. దీనిపై పోలీసులు ప్రభుత్వ సమాధానం చెప్పాలన్నారు. కాగా కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.